మనం విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి ఆపోజిట్ లో ఉన్న ఇక్కడ మన రైల్వే బ్రిడ్జ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ఇది కంప్లీట్ గా రైల్వే బ్రిడ్జ్. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ వైపు రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ వస్తూ ఉంటాయి. అటుపక్క కనిపిస్తుంది కదా, దానిపై నుంచి మనకు విజయవాడ మీదుగా జంక్షన్ కి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి ట్రైన్స్ అయితే. చూడండి ప్రెసెంట్ అయితే వాటర్ అయితే మన కృష్ణా నదిలో అంతగా వాటర్ అయితే లేవు, చూడొచ్చు. చూస్తున్నారు కదా, వాటర్ అయితే అంత ఇదిగా లేవు, కానీ అటుపక్క అయితే వాటర్ అయితే ఉంటాయి. మన కృష్ణా బ్యారేజ్ అవతల కృష్ణా బ్యారేజ్ చూద్దాం మనము ముందుకెళ్ళేసి. చూస్తున్నారు కదా, ఇవంతా మనకు కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ గా మనం కింద దిగి వాటర్ ఉన్నప్పుడు మునడానికి ఘాట్స్ ఇవి. అటుపక్క నుంచి కానీ వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. అటుపక్క కానీ చూపిస్తున్నాను ఒకసారి. అటుపక్క చిన్నపాటి జీవులు కానీ ఉన్నాయి. మన కృష్ణా నదికి ఒడ్డున ఉన్న కనకదుర్గమ్మ ఆలయం ఇక్కడ మనకు కనిపించేది. మనం ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ మీదకి వెళ్ళబోతున్నాం. ఈ రోడ్డు మీద నుంచి కృష్ణా బ్యారేజ్ మీదకి. చూడండి అటుపక్క అయితే కొంతమంది కృష్ణా నదిలో అయితే జనాలు అయితే కొంతమంది ఉన్నారు. మనం అటుపక్క నుంచి వెళ్దాం. చూడండి వాటర్ అయితే ఇక్కడైతే బాగున్నాయి. కృష్ణా నదికి మనకు బ్యారేజ్ దగ్గర అయితే స్టార్టింగ్ లో అయితే చూడండి కృష్ణా బ్యారేజ్ దగ్గరకు వచ్చేసాం మేము. వాటర్ అయితే అటుపక్క అయితే ఎక్కువ ఉన్నాయి. గేట్లు అయితే ఎక్కలేదు కాబట్టి ఇటుపక్క వాటర్ అయితే లేవు. మనకు ఇక్కడ కనిపించేది కృష్ణా బ్యారేజ్. ఈ కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి వాటర్ అయితే చూడండి కంప్లీట్ గా మొత్తం అయితే బ్యారేజ్ అయితే ఫుల్ గా అయితే వాటర్ అయితే ఉన్నాయి. మనకు అటుపక్క నుంచి అయితే బయటకు అయితే ఏం వదలలేదు. కృష్ణా బ్యారేజ్ మీద పైకి వెళ్తూ చూద్దాం.